వెల్కమ్ టు డి న్యూస్. చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలోని షిరిడి సాయినాథుని మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చెల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 31న మందిర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మన చిలకలూరిపేట పట్టణంలోని నర్సరాపేట రోడ్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క మందిరంలో ప్రతి గురువారం రాగానే ఈ గురువారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతూ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. సుమారుగా 750 మంది నుంచి సుమారుగా 1000 మంది దాకా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆ అన్నప్రసాద వితరణకి సహకరించినటువంటి దాతలకు ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు మరియు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 31వ తారీఖున అష్టమ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ నెల 31 సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు భక్తులు స్వయంగా సహస్ర రుద్రాక్షలతో కూడినటువంటి కలశాలతో అభిషేకం చేసుకునేటువంటి అవకాశం మా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు కల్పించారు. కాబట్టి సాయి భక్తులందరూ కూడా ఆ యొక్క రుద్రాక్షలతో నిండినటువంటి కలశంతో స్వామివారికి అభిషిక్తుని చేయవచ్చు. దరిమిల 12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సుమారుగా 3000 నుంచి 5000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం హాజరై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగాను, తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో వారందరికీ కూడా అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఓం నమో సాయినాథాయ నమః, సద్గురు సాయినాథాయ నమః, సచ్చిదానంద స్వరూపాయ నమః.